హలో గైస్, నోఫాప్ వల్ల మన బ్రెయిన్కి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నోఫాప్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మన టెస్టోస్టెరాన్ లెవెల్ 1 వీక్ నోఫాప్ చేస్తేనే మన టెస్టోస్టెరాన్ లెవెల్ చాలా ఎక్కువగా బూస్ట్ అవుతుందన్నమాట. మన బాడీలో ఇంప్రూవ్మెంట్స్ని అనేది మనకి తెలిసేలా చేస్తుందన్నమాట. ఎందువల్ల అనంటే ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ మన బాడీలో ఉండడం వల్ల, బేసిక్గా ఇది ఒక హార్మోన్ అన్నమాట, మగాళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఎక్కువ టెస్టోస్టెరాన్ ఉన్న మగవాడు చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తాడు, అట్రాక్షన్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఫిజికల్గా కూడా చాలా ఫిట్గా కనిపిస్తాడు అనమాట. వాడికి పొట్ట ఉండే అవకాశాలు తగ్గిపోతాయి అన్నమాట. అంటే ఫిజికల్గా చాలా హెల్దీగా, ఫిట్గా అండ్ బ్రెయిన్ కూడా మంచిగా ఫంక్షన్ చేస్తుంది ఈ హార్మోన్ వల్ల. టెస్టోస్టెరాన్ లెవెల్ వల్ల మన మ్యాస్కులిన్ ఎనర్జీని పొందుతుంది. మగతనానికి ఉండే ఆ ఎనర్జీ అనేది మనలో బిల్డ్ అవుతుంది అనమాట. ఇది ఎప్పుడు బిల్డ్ అవుతుంది అని అంటే మనము కంటిన్యూస్గా నోఫాప్ చేయడం ద్వారా. అంటే నోఫాప్ అంటే నాట్ మాస్టర్బేటింగ్, అంటే కొట్టుకోకుండా ఉండడమే. సో రోజు మీరు అలాగే అస్తమానం కొట్టుకుంటూ ఉన్నారనుకోండి, మీ ఎనర్జీ అంతా లూజ్ అయిపోతుంది, మీ టెస్టోస్టెరాన్ లెవెల్ అనేది లూజ్ అయిపోతుంది అండ్ మీ బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. ఈస్ట్రోజన్ లెవెల్ మగల బాడీలో పెరగడం వల్ల చాలామందికి ఫ్యాట్ అనేది ఎక్కువ వస్తుంది. అంటే ఏది తిన్నా అరగకపోవడం, మన ఇమ్యూనిటీ అనేది దెబ్బతింటుంది గైస్ దానివల్ల. అండ్ మ్యాస్కులిన్ ఎనర్జీ అనేది ఎలా బిల్డ్ అవుతుంది అంటే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల బాడీ చాలా హెల్దీగా ఉంటుంది అండ్ మన బోన్ హెల్త్, మజిల్స్, ఇవన్నిటికీ కావాల్సిన ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ అన్నీ అది మన బాడీకి అందజేస్తుంది అనమాట. మనం నోఫాప్ చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే మనం కూడా మన గోల్స్ వైపు ఎక్కువగా ఫోకస్ చేస్తాము. ఆడవాళ్ళ వైపు, పాన్ వైపు, లేకపోతే మాస్టర్బేషన్ చేసుకోవడము, ఇలాంటి వాటి మీద కాకుండా రియల్ థింగ్స్, అంటే మనము మన లైఫ్లో ఏం చేయాలి అని అనుకుంటున్నామో దానికి కావాల్సిన మోటివేషన్, కాన్ఫిడెన్స్ అనేది మనకి టెస్టోస్టెరాన్ లెవెల్ ఇస్తుందన్నమాట. ఒక మగాడు అనేవాడు వీక్ ఎందుకు అవుతాడు అని అంటే వాడు బ్రెయిన్ ఫంక్షన్ సరిగా కావాలి. సో ఈ బ్రెయిన్ ఫంక్షన్ కావాలి అని అంటే మెయిన్గా మన బాడీకి, మన బ్రెయిన్కి కావాల్సింది ఏంటి అని అంటే సిఎస్ఎఫ్ అనమాట, అంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. ఈ ఫ్లూయిడ్ ఎప్పుడైతే మన మెదడులో తగ్గిపోతుందో, అంటే చాలామంది అంటారు కదా బ్రెయిన్ 80% ఆఫ్ వాటర్, 1% వాటరే ఉంటుంది అని చెప్పి. అది ఏంటో కాదు గైస్, ఈ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడే. సో ఈ ఫ్లూయిడ్లో చాలా శాతము వాటర్కి సంబంధించి, అంటే H2O అనేదే ఉంటుందన్నమాట. అండ్ మిగతాది దీంట్లో ప్రోటీన్స్, న్యూట్రియంట్స్, మనకు కావాల్సిన ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి వాటర్లో. అండ్ ఈ వాటర్ అనేది మన బాడీకి, మన మజిల్స్కి, మన నర్వ్స్కి, ప్రతి దానికి, అంటే ఎవ్రీ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ నీడ్ దిస్ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్. ఇది ఎక్కడ క్రియేట్ అవుతుంది అని అంటే కోరాయిడ్ ప్లెక్సిస్ అనమాట, అంటే సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్. సో ఇక్కడ లోపల సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్లో ఈ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది క్రియేట్ అవుతుంది గైస్. దీనివల్ల మనము మన బాడీకి కావాల్సిన ఈ ఫ్లూయిడ్ అనేది మన స్పైన్ ద్వారా కిందికి మీదికి వెళ్తూ ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగకపోతే మన బ్రెయిన్ సరిగ్గా పని చెయ్యదు. సో బేసిక్గా ఈ సిఎస్ఎఫ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేది మనం ఈరోజు చూద్దాము. ఎందుకంటే ఈ సిఎస్ఎఫ్ అంటే ఈ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఎప్పుడు తగ్గుతుంది అని అంటే మనం ఎప్పుడైతే మాస్టర్బేట్ చేసుకుంటామో, మనం ఎప్పుడైతే మన ఎనర్జీని కోల్పోతామో, అప్పుడు ఆ ఎనర్జీ అంతా మీకు వచ్చే స్పర్మ్ అయినా, మీకు వచ్చే సీమెన్ అయినా ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే దాంట్లో మీరు సీమెన్కి సంబంధించిన, స్పర్మ్కి సంబంధించిన కెమిస్ట్రీ అనేది తీసుకున్నారనుకోండి, దాంట్లో కూడా 80-70% ఆఫ్ వాటరే ఉంటుందన్నమాట. అంటే సీమెన్లో కూడా వాటర్ కంటెంటే ఎక్కువ ఉంటుంది అండ్ ఆ వాటర్ కంటెంట్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట. సో బేసిక్గా చెప్పాలి అని అంటే మనం మాస్టర్బేట్ చేసుకొని వదిలే ఆ సీమెనల్ ఫ్లూయిడ్లో చాలా శాతం వరకు సిఎస్ఎఫ్ అనేది ఉంటుంది, అంటే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. దానివల్ల మన బ్రెయిన్ యాక్టివిటీ అనేది మెల్లిమెల్లిగా మందగించడం జరుగుతుందన్నమాట. మీకు మతిమరుపు రావడం స్టార్ట్ అవుతుంది. అంటే ఎక్కువ శాతం, అంటే మీరు ఎప్పుడైనా మాస్టర్బేట్ ఎక్కువ శాతం చేశారనుకోండి, అంటే డైలీ 3 times, డైలీ 4 times ఇలా చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు మీ
సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది మెల్లిగా తగ్గుతూ వస్తుందన్నమాట. ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ క్రియేట్ అయ్యేది సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టంలో క్రియేట్ అవుతుంది గైస్. సో ఆ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని మీరు ఎప్పుడైతే దెబ్బతీస్తారో అప్పుడు మీ బాడీయే మొత్తం దెబ్బతింటుందన్నమాట. సో ఈ సిఎస్ఎఫ్ ప్రొటెక్ట్స్ ద బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ అంటే మన స్పైన్ని మన బ్రెయిన్ని అది ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ ఫ్లూయిడ్ లేకపోతే మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి అందవు. ఇది చాలా బోన్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్. అండ్ సిఎస్ఎఫ్ ప్రొవైడ్స్ న్యూట్రియంట్స్ టు ద స్పైనల్ కార్డ్ అండ్ బ్రెయిన్ అంటే చాలా శాతం న్యూట్రియంట్స్ని మన స్పైనల్ కార్డ్కి మన బ్రెయిన్కి అందించే ఈ ఫ్లూయిడ్ అనమాట. ఈ ఫ్లూయిడ్ దేనివల్ల క్రియేట్ అవుతుంది అని అంటే మనం తాగే వాటర్, మనం పీల్చే గాలి, మనం తినే తిండి వల్ల ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే మనం డైజెషన్ అయ్యాక చాలా శాతం ఎనర్జీ మన బాడీకి రావడానికి ఇది సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ తయారైన తర్వాత అది బ్రెయిన్కి వెళ్తుంది, మళ్ళీ బ్రెయిన్ నుంచి కిందికి వెళ్తుంది, ఇలా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట మన బాడీలో. ఇది అంటే మనం ఊపిరి తీసుకొని ఊపిరి వదిలేటప్పుడు ఇది లిక్విడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది మన బాడీ మొత్తంగా. సో ఇలా ఈ ఫ్లో ఎప్పుడైనా తగ్గిపోయింది, లేకపోతే ఒక ఆర్గన్కి ఈ ఫ్లో అనేది తగ్గిపోయింది అనుకోండి, మెయిన్గా ఫస్ట్ మనం మాస్టర్బేట్ చేస్తే మనకి వచ్చే ప్రాబ్లమ్స్ కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం తిన్న వెంటనే మన ఫుడ్ అనేది డైజెస్ట్ చేసుకోవడానికి మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం వల్ల మన కిడ్నీ సరిగ్గా ప్రాసెస్ చేయవన్నమాట. మనం కిడ్నీ సరిగ్గా ప్రాసెస్ చేయకపోతే మనం యూరిన్ అలాగే మనం పోయే స్టూల్స్ వీటిల్లో మనకి తేడా తెలిసిపోతుంది. అండ్ చాలామంది ఎక్కువ మాస్టర్బేట్ చేస్తే వచ్చేవి ఏమిటి అని అంటే పైల్స్ గైస్, అంటే బ్లడ్ రావడము కింద నుంచి సరిగ్గా అరగకపోవడం, మెల్లిగా ఈ ఆర్గన్స్ అన్నీ ఖరాబ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే చాలా లాంగ్ టైం తీసుకుంటుంది. అంటే మీరు స్టార్ట్ చేసి ఇప్పుడు మాస్టర్బేట్ మీరు రెగ్యులర్గా అంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి అలాగే చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మీ బాడీ అంతా వీక్ అయిపోతుంది, మీ బోన్స్లో ఉండే కెపాసిటీ కూడా తగ్గిపోతుంది అనమాట. సో ఈ న్యూట్రియంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. అండ్ సిఎస్ఎఫ్ హెల్ప్స్ టు మెయింటైన్ స్టేబుల్ టెంపరేచర్ ఇన్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మన బ్రెయిన్లో ఒక స్టేబుల్ టెంపరేచర్ని మెయింటైన్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అంటే మన బ్రెయిన్ అనేది కూడా ఒక సర్టెన్ టెంపరేచర్లో ఉంటేనే సరిగ్గా పనిచేస్తుంది. మనము రకరకాల అట్మాస్ఫియర్లో ఉందనుకోండి, అంటే ఎక్కువ వేడిగా ఉంటే స్ట్రెస్ అయిపోతుంది. అంటే మీరు స్ట్రెస్గా ఉంది, మీకు హెడేక్స్ చాలా వస్తున్నాయి అనుకోండి, అప్పుడు బ్రెయిన్ వేడిగా అయిపోతుంది కదా. సో అయితే ఈ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే అప్పుడప్పుడు కొన్నిసార్లు వెదర్ వల్ల లేకపోతే వేరే వాటి వల్ల కూడా ఈ స్పైనల్ ఫ్లూయిడ్ అనేది కొంచెం తగ్గొచ్చు. అప్పుడు మనకి హెడేక్స్ రావడము లేకపోతే ఎక్కువ స్ట్రెస్ అవ్వడము ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. అండ్ సిచ్యువేషన్స్ కూడా కొన్నిసార్లు మనకి తెలియవు కదా ఎలా ఉంటాయో, దానివల్ల కూడా మనకి హెడేక్స్ రావడం, ఈ స్పైనల్ ఫ్లూయిడ్ కొంచెం తక్కువ అవ్వడం వల్ల హెడేక్స్ అండ్ టెంపరేచర్ హీట్ అవ్వడం వల్ల స్ట్రెస్ ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. దీన్ని మనము కూల్గా కామ్గా ఒక సర్టెన్ టెంపరేచర్లో తెచ్చుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే మెడిటేషన్ చేయాలి. మనం మెడిటేషన్ చేస్తే ఏం జరుగుతుంది అని అంటే ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఎక్కువగా క్రియేట్ అవుతుంది గైస్. దీన్ని అంటే మనము ఎప్పుడైనా మెడిటేషన్ చేసేటప్పుడు ఫోకస్ ఎక్కడ పెడతాము అంటే ఇక్కడ పెడతాం కదా, అంటే థర్డ్ ఐ దగ్గర పెడతాము, మనం మూడో కన్ను దగ్గర మన ఫోకస్ పెట్టినప్పుడు అంటే సెంటర్ ఆఫ్ ద బ్రెయిన్ దగ్గర మీరు ఫోకస్ పెట్టినప్పుడు స్పైనల్ ఫ్లూయిడ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. ఈ కొరాయిడ్ ప్లెక్సస్ వల్ల అంటే దాని మీద మనము ఫోకస్ పెట్టడం వల్ల అక్కడ హీట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఆ హీట్ జనరేట్ అవ్వడం వల్ల టెంపరేచర్ అనేది నార్మల్ లెవెల్కి వచ్చేసి అంటే బ్రెయిన్కి కావాల్సిన టెంపరేచర్కి అది అడ్జస్ట్ చేసుకొని సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ని ఎలా అయితే క్రియేట్ చేస్తుందో అది ఆటోమేటిక్గా మీ బ్రెత్ తోటి అంటే ఓన్లీ ఎయిర్తో మాత్రమే దాన్ని క్రియేట్ చేసే ఒక శక్తి అనేది మనకు ఉంది. సో దానివల్ల మనము ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ని ఎక్కువ అమౌంట్లో మనం రిలీజ్ చేయొచ్చు అనమాట. ఇలా ఎక్కువ అమౌంట్లో మనం రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుందనంటే మన బ్రెయిన్ ఫాగ్ అంటే మన తలలో ఉన్న
అనవసరమైన అంటే హెడేక్స్ వస్తున్నాయి, లేకపోతే మీరు ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, స్ట్రెస్లో ఉన్నప్పుడు మన తలంతా బరువుగా అనిపిస్తుంది కదా, అది మొత్తం ఫాగ్ అనమాట. అంటే పొగ మంచు కప్పుకున్నట్టు మన బ్రెయిన్లో చాలా శాతం నర్వ్స్ అనేవి అలా కొంచెం స్టక్ అవుతూ మెల్లగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. సో దాన్ని క్లియర్ చేసేస్తుంది అనమాట. అంటే ఏమైనా లోటుపాట్లు ఉంటే అది క్లియర్ చేసేస్తుంది. ఫ్లూయిడ్ అనేది ప్రతి నర్వ్కి వెళ్ళి నరిష్ చేస్తుంది అనమాట మన బ్రెయిన్ని. అలా నరిష్ చేయడం వల్ల మన బ్రెయిన్ అనేది చాలా చురుగ్గా పనిచేస్తుంది అండ్ మన ఫోకస్ కూడా అందుకే పెరుగుతుంది అనమాట మెడిటేషన్ చేయడం వల్ల. సో అందుకు మనకి నోఫ్యాబ్ ద్వారా మెడిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. అండ్ చెప్తున్నాను కదా, మనము మెడిటేషన్ చేయడం వల్ల ఏమీ చేయట్లేదు, కానీ ఈ సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ని డెవలప్ చేస్తున్నాం అనమాట. అది డెవలప్ అయితే మన నర్వస్ సిస్టమ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది, కూల్గా ఉంటుంది, కామ్గా ఉంటుంది. మనకి ఏం జరుగుతుందో తెలుస్తుంది అనమాట. మన బ్రెయిన్ కంప్లీట్ యాక్టివ్లో ఉంటుంది. అండ్ ఈ అర్జెస్ అనేవి కామన్ గైస్. ఈ అర్జెస్ అనేవి ఎందుకు వస్తాయి అని అంటే, మీరు నోఫ్యాబ్ స్టార్ట్ చేసినప్పుడు కొట్టుకోకుండా ఉన్నప్పుడు మనకి ఈ అర్జెస్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే గుర్తు చేస్తూ ఉంటాయి మనకి, కొట్టుకో అంటే ఎవరినైనా ఇప్పుడు మీరు ఈ భూమి మీదకి వచ్చిందే మగవాడిలా అంటే మనకి చాలా టెంప్టేషన్స్ అనేవి ఉంటాయి గైస్. ఎందుకంటే వీ నీడ్ టు లీడ్ అవర్ లైఫ్ అండ్ మన ఫ్యామిలీని కూడా మనం చూసుకోవాలి. కానీ చుట్టుపక్కల చాలా టెంప్టేషన్స్ అనేవి మన మ్యాస్కులినిటీని దెబ్బతీయడానికి ఉన్నాయన్నమాట. మన మ్యాస్కులినిటీని దెబ్బతీయడానికి వచ్చిన ఏదైనా అది అర్జు కిందనే లెక్క. ఇప్పుడు మీరు నోఫ్యాబ్ చేస్తున్నారు, మీ లైఫ్లో ఒక అమ్మాయి వచ్చింది, అలా వస్తూ ఉంటారు గైస్ మీ లైఫ్లోకి. ఆ అమ్మాయిని చూసి మీరు లస్ట్ అంటే కామం అనేది పెంచుకున్నారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీరు మీ నోఫ్యాబ్ జర్నీ నుంచి బయటకు వచ్చేస్తారు. అంటే మీకు నైట్ ఫాల్, లేకపోతే మీరే మాస్టర్బేట్ చేసుకోవడము, ఆమె మీద ఎక్కువ ఫీలింగ్స్ రావడము, కలలో రావడము, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. దానివల్ల మీ ఎనర్జీ అనేది లూజ్ అవుతుందన్నమాట. ఎందుకంటే మీరు ఆ అర్జుకి అదైపోయారనమాట. అంటే మీ బ్రెయిన్ మిమ్మల్ని కంట్రోల్లోకి తీసుకోవడం స్టార్ట్ చేసిందనమాట. సో ఈ టెంప్టేషన్స్ అన్నిటినీ తట్టుకోవాలి అని అంటే మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, మనము స్ట్రాంగ్గా మన మైండ్ని ఫిక్స్ చేసుకోవడము. మనం ఎప్పుడు ఫిక్స్ చేసుకుంటాము అని అంటే, మనము ఖచ్చితంగా డిసిప్లిన్డ్గా మన పని మీద మనం ఫోకస్ చేసినప్పుడు, మనకి ఎవరి అవసరము లేదు అనే ఒక స్టేజ్కి వెళ్ళినప్పుడే మనం దాన్ని క్రియేట్ చేసుకోగలము. అంటే అమ్మాయిలైనా కావచ్చు, పాన్ అయినా కావచ్చు, రోజు మీరు చూసే ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిల పిక్స్ అయినా కావచ్చు, ఇలాంటివి ఏదైనా మీ అర్జెస్కి దారి తీయొచ్చు. సో అందుకే మనము 24/7 అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే మన ఎనర్జీని మనం స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే మన ఎనర్జీ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ వరల్డ్కి చాలా అవసరం. ఈ ప్రపంచానికి మనం ఏదో ఒకటి చెయ్యాలి కదా గైస్. అంటే ప్రపంచానికి చేయకపోయినా పర్లేదు, కానీ మన కుటుంబానికి మనకి చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అండ్ ఇప్పుడు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద మెన్ ఆర్ లీడింగ్. అంటే చాలామంది ఈ ప్రపంచాన్నే క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇంకా కొత్త టెక్నాలజీస్, కొత్త ఏవి వచ్చినా దాంట్లో మగాడి హస్తమే 90% ఉంటుంది. సో అందుకే మనము ఆ 1% మెన్లాగా కావాలి అని అంటే ఖచ్చితంగా నోఫ్యాబ్ అనేది అవసరం. ఇప్పుడు మీరు నోఫ్యాబ్ చేయకుండా నార్మల్గా మీరు ఏదైతే పని చేస్తున్నారో, సమ్ 9 to 5 జాబ్స్ ఉంటాయో అందులోనే పని చేస్తూ రోజు వాళ్ళతో మాట్లాడుతూ, రోజు మాస్టర్బేట్ చేస్తూ ఇలా గడిపేశారనుకోండి, వస్తున్నాయి కదరా చాలు కదరా ఇలా అనుకున్నారనుకోండి, మీరు జీవితంలో ఆ 1% మెన్ దగ్గరికి వెళ్ళలేరు. కానీ మీరు ఏదైనా కొత్తగా ఆలోచించి దాన్ని మీరు అంటే ఇప్పుడు ఒక రాజ్యాన్ని బిల్డ్ చేయాలి అని అనుకునే సత్తా అనేది మీకు ఉంది అన్నప్పుడు, ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఈ లోపటి నుంచి ఒక మన సోల్ అనేది ఒకటి కోరుకుంటూ ఉంటుంది. దాన్ని చెయ్యకుండా వేరే పనుల్లో పడి మీ సోల్ పర్పస్నే మర్చిపోతారు గైస్ చాలామంది మగాళ్ళు. సో దాన్ని మనం గుర్తుపెట్టుకొని దాని కోసం మనం ప్రతి క్షణం కష్టపడుతూ ఉంటే ఖచ్చితంగా మనకి సక్సెస్ అనేది వస్తుంది. అండ్ అలా సక్సెస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఈ ప్రపంచంలో ఉన్నారు. ఆ తక్కువ మందిలో మీరు కూడా చేరాలి అని అంటే ఖచ్చితంగా ఈ నోఫ్యాబ్ జర్నీ అనేది మీకు ఉపయోగపడుతుంది. అండ్ అర్జెస్ అనేది ఇంకొక దాని వల్ల కూడా వస్తుంది ఏంటంటే పాస్ట్ మెమరీస్. అంటే అంతకుముందు మీరు ఏ టైంలో అయితే
మీరు మాస్టర్బేట్ చేసుకున్నారో ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఆ పిక్ చూసినప్పుడు, లేకపోతే అలాంటివి ఏదైనా మళ్ళీ జరిగినప్పుడు ఖచ్చితంగా ఈ అర్జెస్ అనేవి ఇంకా డబుల్ అవుతాయి. దాన్ని మీరు తట్టుకోవాలి అని అంటే ముందే మీరు ప్రిపేర్ అయి ఉండాలి. మీరు ఈ అర్జ్కి ఎప్పుడైతే లోకు అయిపోతారో అప్పుడు మీరు లూజ్ అయిపోయినట్టే లెక్క. అలా లూజ్ కావద్దు అని అంటే మీరు ఖచ్చితంగా ప్రిన్సిపల్స్ ఇచ్చుకోవాలి అండ్ మీరు ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది కూడా ఇచ్చుకోవాలి. ఎందుకు అని అంటే నీ లైఫ్ని ఎవ్వడు బాగు చేయలేడు. మగాడిగా పుడితే నీ లైఫ్ని మీ మమ్మీ డాడీ ఎవ్వడు కేర్ చేయడు గైస్. నిలబడి మనంతట మనం ఏదో ఒకటి చేసుకోవాలి, మనంతట మనమే అందరినీ చూసుకోవాలి. అది దేవుడు మనకిచ్చిన ఒక ఆపర్చునిటీ లాగా ఫీల్ అయ్యి అండ్ ఈ జన్మకి మనం రుణం తీర్చుకోవాలి. కాబట్టి వీ నీడ్ టు బీ ఇన్ దట్ 1% ఆఫ్ మెన్. సో అందుకే అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కరు కావాలనుకునేది ఆ 1% మెన్నే గైస్. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు పెళ్ళి కావాలి అని అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయికే ఇచ్చి పెళ్ళి చేస్తామంటారు. ఎందుకంటే సెక్యూరిటీ కావాలి, ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ, సేఫ్టీ ఇవన్నీ కావాలి. సో మనము మన పెళ్ళి చేసుకోబోయే వైఫ్కి, మనము మన ఫ్యామిలీకి ఇవ్వాల్సింది ఏమిటి అని అంటే సెక్యూరిటీ, సేఫ్టీ అండ్ మనీ. ఇవన్నీ మనం వాళ్ళందరికీ ఇవ్వాలి అని అంటే వీ నీడ్ టు బీ ఇన్ దట్ 1% ఆఫ్ మెన్. సో ఇప్పుడు వీక్ మెన్ని ఎవ్వరు కేర్ చేయట్లేదు. సొసైటీ అయితే అస్సలకే కేర్ చేయదు. ఇప్పుడు ఈ ప్రపంచానికి కావాల్సింది గర్ల్స్ అండ్ ఉమెన్స్. బిజినెసెస్, ప్రతి ఒక్క బిజినెసెస్ క్యాప్చర్ చేస్తుంది ఈ గర్ల్స్ని, ఉమెన్ని మాత్రమే. కానీ దాన్ని మనం మార్చలేము. కానీ వాళ్ళకు ఒక మంచి లైఫ్ అయితే మనం ఇవ్వాలి కదా. వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తే మనం వాళ్ళని లీడ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు వాళ్ళే లీడ్ చేసుకుంటున్నారు. కానీ లీడ్ చేసుకున్న ఒక పార్ట్నర్ని కావాలి అని అనుకుంటున్నారు అంటే వాడు చాలా గొప్పవాడై ఉండాలి. అప్పుడే వాళ్ళ పార్ట్నర్ని చూస్ చేసుకోగలుగుతారు. మీరు ఆ పార్ట్నర్లా అవ్వాలి అని అనుకుంటే అంటే ఓవరాల్గా సక్సెస్ఫుల్ మెన్, లేకపోతే 1% మెన్లో మీరు చేరాలి అని అనుకుంటే ఖచ్చితంగా నోఫ్యాప్ అనేది మనకి వీ నీడ్ దట్. సో పాస్ట్ మెమరీస్ వల్ల అర్జెస్ అనేవి వస్తాయి. అండ్ ఫ్లాట్ లైన్ గైస్, ఈ ఫ్లాట్ లైన్ అనేది నోఫ్యాప్లో ఏమిటి అని అంటే మన బ్రెయిన్ అనేది రీబూట్ అవుతున్నప్పుడు. ఇప్పుడు మీరు అంతకుముందు 30 days నోఫ్యాప్ చేశారు అండ్ ఆగిపోయారు అని అనుకోండి, లేకపోతే పాన్ చూసారు అర్జీకి లోనైపోయారు అని అనుకోండి. అప్పుడు మీరు మళ్ళీ 30 days నోఫ్యాప్ చేసిన తర్వాత అదే టైంకి ఈ ఫ్లాట్ లైన్ ఫేజ్ అనేది వస్తుంది. ఇది మనల్ని ఏం చేస్తుంది అని అంటే అప్పుడప్పుడు ఫీవర్ వచ్చేలా చేస్తుంది అండ్ అప్పుడప్పుడు మన బాడీ వీక్ అయ్యేలా చేస్తుంది. అప్పుడప్పుడు మనము మూడ్ ఆఫ్ అయిపోతాము. మనకు తెలియకుండానే ఒక పాజ్ అనేది స్టక్నెస్ అనేది మన బ్రెయిన్లో వస్తుంది అనమాట. అంటే మన లైఫ్లో వస్తుంది. దానివల్ల వి ఫీల్ కొంచెం డిప్రెస్డ్గా ఫీల్ అవుతాం, కొంచెం స్ట్రెస్డ్గా ఫీల్ అవుతాం, కొంచెము ఏదో ఎనర్జీ లోగా ఫీల్ అవుతాము. కానీ అప్పుడు చాలామంది ఏం చేస్తారు అని అంటే మళ్ళీ మాస్టర్బేట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి మాస్టర్బేట్ చేసేసుకుంటారనమాట. అలా చేశారనుకోండి మళ్ళీ మీరు ఈ రేస్లో నుంచి తప్పించుకుంటారనమాట. కానీ మనం ఎప్పుడైతే ఈ ఫ్లాట్ లైన్ ఫేజ్ని ఒక రీబూట్ ఫేజ్లా, అంటే మీ బ్రెయిన్ అనేది రీబూట్ అవుతుంది అని మనం గమనించుకొని కొద్ది రోజులు మన బాడీకి టైం ఇచ్చామనుకోండి, ఒక 3 to 4 days తర్వాత మళ్ళీ అన్నీ చాలా ఎక్కువగా మంచిగా అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే రీబూట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది గైస్, మన బ్రెయిన్ అనేది ఒక కొత్త ఉత్సాహంతో పనిచేస్తుంది. ఇప్పుడు ఓడిపోయావు అన్న నువ్వు ఓడిపోతున్నావు అని ఒక థాట్లో ఉండి నువ్వు గెలిచావురా అనే ఒక ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో అది మీ బ్రెయిన్కి కలుగుతుంది అనమాట. అంటే వీడు ఓడిపోయాడు అయిపోయింది అంటే ఈ టైంలో ఏదో జరుగుతుంది అని అంటే అప్పుడు మీరు మళ్ళీ రివైవ్ అవుతారు చూడండి. అంటే చనిపోయేవాడు మళ్ళీ బతకడం అంటారు చూడండి, అది రీబూట్ అంటేనే మళ్ళీ లేచి పరిగెత్తడం కదా. సో అది మన బ్రెయిన్లో జరుగుతుందన్నమాట. సో దానికి మీరు అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా యు ఆర్ గోయింగ్ టు సీ అ వెరీ గుడ్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ దిస్ ఫ్లాట్ లైన్ ఫేజ్ అనేది వచ్చింది అని అంటే దాన్ని మనము ఒక శత్రువులా కాకుండా మిత్రుల్లా చూడాలి. అండ్ ఆ టైంలో మనం మెడిటేషన్ అండ్ మన ఇంకా కొంచెం అగ్రెసివ్గా మనము ఫిజికల్ యాక్టివిటీస్ ఇలాంటివి చేస్తే మనకి తెలియకుండానే ఆ ఫ్లాట్ లైన్ ఫేజ్ కూడా కనిపించకుండా వెళ్ళిపోతుంది. అండ్ మనం హ్యాపీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ గైస్. మనం ఎప్పుడైతే హ్యాపీగా ఉండమో అప్పుడు మన బ్రెయిన్ మెల్లిగా కంట్రోల్ దాని చేతిలోకి తీసేసుకుంటుంది అండ్ మనం ఏమీ చేయలేని పొజిషన్లోకి మెల్లిమెల్లిగా దిగిపోతూ ఉంటాం. అండ్ దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్.